హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనము మన దేశంలోనే తొలి 3D ప్రింటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది, దీని ప్రత్యేకతలు ఏంటి, అసలు 3D ప్రింటింగ్ అంటే ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, అలాగే 3D ప్రింటింగ్ కి సంబంధించిన కొన్ని ఉదాహరణల్ని చూద్దాం. చూడండి, ఏ కంటెక్స్ట్ లో మనం దీని గురించి చదువుకుంటున్నాము అంటే మన దేశంలోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ని మన యూనియన్ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ ఈయన బెంగళూరులో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ లేఅవుట్ లో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అయితే దీనిని 45 రోజుల లోపల పూర్తి చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఎల్ఎన్టీ లిమిటెడ్ అన్నటువంటిది దీన్ని కేవలం 43 రోజుల్లోనే పూర్తి చేసింది. అది దీని యొక్క ప్రత్యేకత. అయితే 3D ప్రింటింగ్ కి సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం గమనిస్తే చూడండి, రిలేటివిటీ స్పేస్ అన్నటువంటిది ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీ. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ అయినటువంటి టెరాన్-1 ఈ టెరాన్-1 ని డెవలప్ చేసింది రిలేటివిటీ స్పేస్. అలానే మనం చూస్తే అగ్నికుల్ కాస్మోస్ అనేటటువంటి సంస్థ వరల్డ్ లోనే ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ ని డెవలప్ చేసింది. దాని పేరే అగ్నిలెట్ అన్నటువంటిది. అలాగే ఐఐటి మద్రాస్ కి సంబంధించినటువంటి ఒక స్టార్టప్ త్వస్త అన్నటువంటిది. ఇది మన దేశంలోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్ ని చెన్నైలో నిర్మించింది. ఇక్కడ చూడండి, టెరాన్-1 అన్నటువంటిది వరల్డ్ లోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ మీథేన్ ఫ్యూయల్డ్ ఆర్బిటాల్ రాకెట్. అలాగే ఇక్కడ చూడండి, అగ్నిలెట్ అన్నటువంటిది వరల్డ్ లోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్. అగ్నికుల్ కాస్మోస్ అన్నటువంటి సంస్థ దీన్ని తయారు చేసింది. ఇక్కడ చూడండి, ఐఐటి మద్రాస్ కి చెందినటువంటి స్టార్టప్ అయినటువంటి త్వస్త. ఇది ఇండియాలోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్ ని నిర్మించింది. ఎక్కడ నిర్మించింది? చెన్నైలో నిర్మించింది. అయితే 3D ప్రింటింగ్ అంటే ఏంటండి? 3D ప్రింటింగ్ దీన్నే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాము. అంటే ఏంటి? లేయర్ బై లేయర్ యాడ్ చేస్తూ నిర్మిస్తే దాన్ని మనం అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. 3 డైమెన్షనల్ గా దీన్ని నిర్మిస్తారు. అయితే ఈ అడిటివ్ ప్రాసెస్ లోకి వచ్చేసరికి చూడండి, లేయర్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. వాటిలో ప్లాస్టిక్, కాంపోజిట్స్, బయో మెటీరియల్స్ ఇలాంటి వాటన్నింటినీ ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ చూడండి, దీని ద్వారా ఏంటి అంటే కస్టమైజ్డ్ ప్రొడక్షన్, అంటే మనకు కావలసినట్టుగా ఒక నిర్మాణాన్ని చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది. చూడండి, ఆర్టిఫిషియల్ హార్ట్ ని తయారు చేయటం జరిగింది. ఇళ్లని నిర్మిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇలా వివిధ రకాలుగా 3D ప్రింటింగ్ టెక్నిక్స్ ని మనం వాడుతూ ఉన్నాము. అయితే ఈ 3D ప్రింటింగ్ కి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేసి చూస్తే మనం 3గా చెప్పొచ్చు. ఒకటి, లేయర్ బై లేయర్ కన్స్ట్రక్షన్. అంటే ఇందులో మెటీరియల్స్ ని లేయర్ బై లేయర్ నిర్మిస్తుంది. ఇక్కడ చూడండి, ఇదొక లేయర్, ఇదొక లేయర్, ఇదొక లేయర్, ఇదొక లేయర్, అలా లేయర్ బై లేయర్ నిర్మిస్తూ వెళ్తుంది. దానికి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ లేదా డిజిటల్ డిజైన్ అన్నటువంటి దాన్ని వాడుతుంది. అయితే ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తుంది? అదొక డిజైన్ ని తయారు చేస్తుంది. ఆ డిజైన్ ప్రకారము ఈ ప్రింట్ అనేది జరుగుతుంది అనమాట. మరి ఈ ప్రింటింగ్ జరగటానికి అంటే ఈ మెటీరియల్ డిపాజిషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ వేరియస్ మెటీరియల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ 3D ప్రింటర్స్ కి ఇంక్ అనేది ఉంటుంది. ఆ ఇంక్ అనేది ఏంటి? ఇక్కడ వాడేటటువంటి మనం సిమెంట్ కానివ్వండి, బయోలాజికల్ టిష్యూస్ కానివ్వండి, చూడండి బయోలాజికల్ టిష్యూస్, ప్లాస్టిక్స్, మెటల్స్, సెరామిక్స్, ఇలా వేరియస్ మెటల్స్ ని ఇందులో వాడి లేయర్ బై లేయర్ దీన్ని నిర్మిస్తూ వస్తారు. దాన్నే 3D ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ని ఇది వాడుతుంది. ఇది మన భారతదేశంలో ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి, అలాగే 3D ప్రింటింగ్ కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.